హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వన్ మోర్ వ్లాగ్ కూడాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ ఎండ్ వరకు చూసిన తర్వాత ఒక లైక్ బటన్ అయితే ఇచ్చుకోండి. సో పండుగ అంటేనే ఇంకా పూలు, ఫుడ్, అలంకారాలు ఇవే కదా. సో ఎస్, ఇంకా వీడియో అయితే పూలతోనే స్టార్ట్ అయిపోయింది. ఈ పూలన్నీ వచ్చేసి మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు ఇంకా మా తోట దగ్గర మా ఇంటి దగ్గర ఉన్న పూలన్నీ పెరుకొని వచ్చేసి ఇంకా దాన్ని ఆరాల్లాగా కుట్టేసి అయితే రెడీ చేసి పెట్టేశారు. ఇంకా అర్లీ మార్నింగ్ గణేష పండుగ రోజు అర్లీ మార్నింగ్ 3 o'clock అయితే ఇక్కడ మా పిన్ని అయితే తోరణాలకు అన్ని పూలు వేసేసింది. అర్లీ 3 o'clock ఎందుకు లేసారా అనుకుంటుంటే ఈరోజు మా ఇల్లెల్పు దేవుడు ఉంటారు కదా, అక్కడైతే అభిషేకం ఉంది కాబట్టి సో అర్లీ మార్నింగే వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఇది ఎందుకు మనీ ప్లాంట్ ఎందుకు వీడియో తీసానంటే, మనీ ప్లాంట్ పెడితే నిజంగా మనీ వస్తుందా, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ గణేష పండుగ అంటేనే ఇలా డిఫరెంట్ ఎన్నో రకాల ఆకులతో అయితే పూజ చేసుకోవడమే కదా చాలా శ్రేష్టం అంటారు. గరక దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్. అరౌండ్ 21 ఎన్నో నంబర్ నాకు తెలియదు, కానీ అన్ని రకాల ఆకులు వేసి పూజ అయితే చేస్తారు. సో చెప్పాను కదా, ఇక్కడైతే మా పూలన్నీ మా ఇంటి దగ్గరవే అనేసి ఇంకా మల్లెపూలు అయితే తెచ్చినవి. ఈ వైట్ హారం ఉంది కదా, ఇది మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉందండి, వైట్ పూలు. అదే దాని పేరు అయితే నాకు తెలీదు. దాంట్లో అయితే చాలా పూలు ఎదుగుతాయి అసలు. ఇంకా ఏ ఫెస్టివల్కైనా కానీ దాంట్లో కొన్ని పూలు పిక్కొని ఇట్లా చిన్నగా డెకరేటివ్గా హారాలు కుట్టేసుకున్నామంటే ఇంకా సెట్ అన్నమాట. అసలు మీ ఇంటి దగ్గర ఏమైనా ఇట్లా స్పేషియస్గా ఉంటే ఇలాంటిది ఒక చెట్టు పెట్టుకొని మీకు అసలు పూలు కొరతే ఉండదు. మాకైతే రోజు దొరుకుతాయి పూలు. ఇంక ఇక్కడైతే మమ్మీ ప్యాక్ చేసేసుకుంటా ఉంది. ఇంకా చెప్పాను కదా, అక్కడ ఇల్లెలుపు దేవునికి అభిషేకం ఉంది, వెళ్ళాలి అనేసి. సో మమ్మీ అయితే ఇంకా అన్ని నీట్గా ప్యాక్ చేసేసుకుంటుంది. ఆరాలన్నీ ఇంకా నైటే కుట్టి పెట్టేశారు కాబట్టి సో మార్నింగ్కి ఇంకా అంతా ప్యాక్ చేసేసుకుంటా ఉంది. అండ్ దీంతో పాటు ఫ్రూట్స్ ఇంకా చాలా ఉంటాయి కదా, అలాంటివన్నీ ఇంకా నీట్గా మమ్మీయే ప్యాక్ చేసుకోవాలి. బికాజ్ మమ్మీ అండ్ పిన్ని, సో ఇద్దరు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్. మా ఇంట్లో ఇంకెవరు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఇలాంటివన్నీ ప్యాకింగ్, పూజకి సంబంధించినవి అన్నీ ఇంకా వాళ్ళే చూసుకోవాలి. ఇక్కడ ఫ్రూట్స్ కూడాను మమ్మీ ప్యాక్ చేసుకుంటుంది. నేను ఎందుకు అంటే వీడియో కోసం అంతే ఉన్నా అక్కడైతే. సో నేనైతే ఇంకా అక్కడ టెంపుల్లో వీడియో తీయలేకపోయాను. మార్నింగ్ ఇంకా ఫ్లాష్ లైట్ అన్నీ వేసుకొని తీయలేకపోయాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేశాను. ఇంకా మేము ఫస్ట్ మా దేవుని అది చెప్పే కదా ఇల్లెల్పు దేవుడు అనేసి అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పూజ అయితే మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అయితే పూజ స్టార్ట్ చేసుకున్నాము. సో ఇంట్లో అప్పుడైతే పూజ చేశారు. మా ఇంట్లో అయితే గణేష విగ్రహం ఐడల్ ఏమంటారు దాన్ని అయితే పెట్టదన్నమాట, బయట నుంచి తెచ్చి ఇంట్లోనే పసుపులో చేసి ఇంకా పూజ అయితే చేశారు. ఎందుకో మరి నాకు తెలీదు, మా ఇంట్లో అయితే అది తయారన్నమాట. సో అలా ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ టాస్క్ వచ్చేసి ఇంకా ఫుడ్ కదా. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అప్పటికే అరౌండ్ 11 o'clock 10:56 11 అయిపోయింది. ఇంకా బాగా ఆకలేస్తుంది, ఇంకా ఫుడ్ అయ్యే వరకు ఉండలేననేసి ఇంకా ఇక్కడ రాగి మాల్ట్ అయితే ప్రిపేర్ చేసుకుని తాగేస్తున్నాము. సో ఇంకా రాగి మాల్ట్తో పాటు నేను ఒక ఎల్నీరు కూడా తాగాను అన్నమాట ఆ రోజైతే. ఎస్, ఎల్నీరు, రాగి మాల్ట్, ఇంకా అర్లీ మార్నింగ్ 11 o'clock బ్రేక్ఫాస్ట్ లాగా ఇంక ఇవే. సో ఇక్కడైతే నేను వీడియోలో చూస్తూ ఇలా ఆడుకుంటున్నాను, ఇంకంత చిందపోసినాను. సో ఇవన్నీ కామనే కదా, పెద్దగా ఏం పట్టించుకోవద్దు. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, లేత కొబ్బరి ఉంటుంది కదా, మీలో ఎంతమందికి ఇష్టం? ఇది నాకైతే ఇలాంటివన్నీ ప్రీషియస్ థింగ్స్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఇలా ఎక్కువ క్వాంటిటీలో దొరకదు అన్నమాట. ఒక్క టెంకాయ కొడితే దాంట్లో ఎంతవరకు ఉంటే అంతవరకే వస్తుంది. మనకు బయట ప్రోడక్ట్స్ లాగా దొరకవు కదా. సో ఇప్పుడైతే ఎల్నీరు వచ్చింది, కానీ ఇలా లేత కొబ్బరి అయితే ఇంకా ఇప్పటికి డూప్లికేట్ రాలేదు కదా. సో చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. అండ్ ఎస్, అప్పటికే ఇంకా మళ్ళీ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. సో మా ఇంట్లో అయితే కుడుములు, కొబ్బరి పాలు అండ్ గీ అన్నమాట స్పెషల్స్. దీంతో పాటు రైస్, రసం, అప్పడాలు, ఇంకేంటి బోండా చేసినట్టున్నారు ఆ రోజైతే. ఇది వచ్చేసి టమాటో రసం. సో ఇంతే కదా పండగ అంటే. లేసి నీట్గా ఫ్రెష్ అప్ అయి పూజ, ఫుడ్, స్పెషల్స్ ఏమేమి ఉంటాయో ఆ స్పెషల్ ఆఫ్ ఫుడ్స్ చేసుకొని తింటే ఇంకా పండుగ అంటే మొత్తం ఫినిష్ అయిపోతుంది. సో మాకైతే పండుగ అంటే ఇంతే అన్నమాట.
ఎందుకంటే మేము ఊర్లోకి చాలా వెళ్ళం కాబట్టి మా ఇంట్లోనే మేము పండుగ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ మీలో ఎంతమంది ఇలా రసంలోకి అప్పడాలు మిక్స్ చేసుకొని తింటారు, లేదా అప్పడం సపరేట్‌గా తింటారో కామెంట్ చేయండి నాకు. సో, ఇక్కడైతే ఇంకా మళ్ళీ అప్పటికి బోండా రెడీ అవ్వలేదు. మళ్ళీ మా చెల్లయితే తీసుకొనొచ్చేసింది. ఇదిగో వీడియో తీసుకో అనేసి. వీడియో కోసమేం గాదు, నేను గూడా తిన్నా. సో, యెస్ అదనమాట. ఇలా జరిగింది మా గణేష ఫెస్టివల్ అయితే. Thanks for watching and do like, comment and subscribe to my channel.